తన ప్రాణాన్ని అర్పించి ప్రస్తుతపు దుష్టకాలములను మనం విమోచించి పరలోకంలో సదాకాలం తనతో ఆనందింపచేయాలని చూపించిన ప్రేమ, చేసిన త్యాగం మనం తెలుసుకొని ఆత్మరక్షణ పొందాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా దేవ, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. గొప్ప దేవుడు నీవే, స్తుతులకు పాత్రుడు నీవే ప్రభు. మమ్మల్ని జన్మ కర్మ పాపం నుంచి విడిపించి ఆ నరకంలో పడిపోకుండా తప్పించి పరలోకంలో ఆనందింపచేయాలని నీవు చూపించిన ప్రేమకై, చేసిన త్యాగానికై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రక్తము చిందించకుండా, పాప క్షమాపణ లేదు కనుక యావత్ మానవాళి యొక్క రక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు నీ అమూల్యమైన రక్తాన్ని కార్చి నీ ప్రాణాన్ని అర్పించి మమ్మల్ని నిత్య జీవానికి వారసులుగా చేయాలని చేసిన త్యాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమకు మేము ఏమి రుణం తీర్చుకొనగలము? తల్లిదండ్రుల ప్రేమ కంటే, బంధుమిత్రుల ప్రేమ కంటే, భార్యాభర్తల ప్రేమ కంటే, కన్నబిడ్డల ప్రేమ కంటే, ఈ లోకములో ఉన్న ప్రేమలన్నిటికంటే నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానని సెలవిచ్చిన దేవుడవు. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానము చేసిన దేవుడవు. నిన్ను విడువను, ఎన్నటికి ఎడబాయను. భయపడకమో జడేకమో నిబ్బరము కలిగి ఉండమని చెప్పిన దేవుడవు. ఒక స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి బిడ్డను మరుచున వారైనా మరుచుదురు, కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నానని చెప్పిన దేవుడవునైనా. కాబట్టి నీవు మాకు ఇచ్చిన ఈ రక్షణని నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా కాకుండా భయముతో, వణుగుతో కొనసాగించుకుంటూ సులువుగా చుక్కలు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి ప్రతి భారాన్ని తీసివేసుకొని విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తి నీకు మహిమకరంగా ఉండటానికి శక్తి దయచేయండి. మా బాహ్య పురుషుడు కృషించిన మా ఆంతర్య పురుషుని దినదినము నూతనపరుచుకుంటూ వేలిచూపు వలన కాకుండా విశ్వాసముతో తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారని సెలవిచ్చారు కనుక మేము నీ కొరకు జీవిస్తూ మా తోబుట్టువుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని ఇంకా నీకుల్ని బ్రతికించడానికి శక్తి దయచేయండి. ఈ 2025 సంవత్సరంలో 10వ మాసంలో మొదటి పునరుద్ధాన దినాన మమ్మల్ని సజీవులుగా నీ సన్నిధిలో చేర్చారు. ఎంతోమంది సమయాన్ని చూడలేక నిత్యత్వంలో ప్రవేశించారు. మరెంతో మంది సజీవులుగా ఉన్నప్పటికీ నీ సన్నిధికి రావట్లేదు. కాబట్టి చిన్న సహవాసంలో ఉన్న నీ బిడ్డలందరూ కూడా నీ ఆత్మతో, శక్తితో, జ్ఞానంతో నింపబడుతూ ఆత్మపూర్ణులుగా ఉంటూ ఆత్మాభిషేకం కలిగి ముడత, మచ్చ, కళంకములని సంఘముగా, పరిశుద్ధమైన, నిర్దోషమైన, మహిమగల సంఘముగా నీ వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచబడుతూ, పరిశుద్ధపరచబడుతూ సత్యమును స్తంభముగా, ఆధారముగా ఉండినట్లు చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా.
నీవు పరిశోధింపజాలి మహాకార్యాలు లెక్కలేని నీ అద్భుతకరణ చేసే దేవుడవు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన కార్యాలు చేసే దేవుడు కనుక క్రీస్తు యేసు మూలముగా దేవునికి మహిమకరంగా మేముండునట్లు నీతి అనే నీ దక్షిణ హస్తముతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తుతిస్తూ రావలసిన బిడ్డ కోసం ప్రార్థిస్తూ రాలేకపోతున్న వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాను. అలాగే ఈ గ్రామంలో ప్రతి కుటుంబము రక్షణ కుటుంబంగా మార్పు చెంది పరలోకంలో ఆనందించటానికి మా వంతు పని మేము నీ చిత్త ప్రకారం యావత్తు చేయటానికి నేర్పించమని, మహిమ పొందమని, నీ కార్యాన్ని నూతనపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన ప్రారంభం చేసుకుంటున్నాం. పరమ తండ్రి, ఆమేన్. పాటలు పాడుకున్నారు అండి. మీ అందరికీ వందనాలండి. రైతులు ₹86. స్తుతి 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 స్తుతికి పాత్రుడా, ప్రతి క్షణం దివిని దూత గణము పరమునా. స్తుతి 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 స్తుతికి పాత్రుడా, ప్రతి క్షణం దివిని దూత గణము పరమునా. శుద్ధుడు పరిశుద్ధుడనుచు పొగడుచుండగా, శుద్ధుడు పరిశుద్ధుడనుచు పొగడుచుండగా,
ఇరవై రెండో పాట పాడుకుందాం. క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరా ఓయి నీవు కదలిరా 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 ఓయి నీవు కదలిరా జాలరి జాలరి మనుషుల పట్టు జాలరి
ఆత్మల కాయు కాపరి అమృతమందించే ఆచారి అమృతమందించే ఆచారి యేసుకై జీవించే పూజారి క్రైస్తవుడా సైనికుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా కదలిరా ఓయి నీవు కదలిరా కదలిరా ఓయి నీవు హల్లెలూయా. రెండు 287వ పాట పాడు. మహిమా ప్రభు మృత్యుంజయుడా మారని వాడు మంచి యేసు. మహిమా ప్రభు మృత్యుంజయుడా మారని వాడు మంచి యేసు. నిన్నే పొగడి కీర్తింతును, నిన్నే స్తుతించి ఆరాధింతును. నిన్నే పొగడి కీర్తింతును,
గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప నామం యేసు నామం, గొప్ప నామం యేసు నామం, గొప్ప నామం యేసు నామం, గొప్ప నామం యేసు నామం. చప్పట్లు కొట్టి ఆరాధించేదం, చప్పట్లు కొట్టి ఆరాధించేదం, చప్పట్లు కొట్టి ఆరాధించేదం, చప్పట్లు కొట్టి ఆరాధించేదం. నాట్యమాడుచు ఆరాధించేదం, నాట్యమాడుచు ఆరాధించేదం, నాట్యమాడుచు ఆరాధించేదం, నాట్యమాడుచు ఆరాధించేదం. గొప్ప నామం యేసు నామం, గొప్ప నామం క్రీస్తు నామం, గొప్ప నామం యేసు నామం, గొప్ప నామం యేసు నామం. హల్లెలూయా 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 హల్లెలూయా
అది నీకు సాటి రాగలదా నా బలమంతా నీవే యేసయ్యా నా బలమంతా నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును
Thank you, Jesus. ప్రభువు మారని దేవుడు యేసు ప్రభువు మారని దేవుడు యేసు ప్రభువు మారని దేవుడు యేసు ప్రభువు మారని ప్రార్థన. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నైనా. నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని నీ భక్తుడు సెలవిచ్చాడు. కాబట్టి ఆ శ్రేష్టమైన సమయాన్ని మాకిచ్చి నీ మందిరంలో చేరి నిన్ను స్తుతించి కీర్తించి ఆరాధించటానికి మాకిచ్చిన సజీవత్వాన్ని బట్టి నీకు వందనాలు. మా రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు ఇంకా ఎంతోమంది ఈ ధన్యత లేని స్థితిలో ఉన్నారు. కాబట్టి నిన్ను అంగీకరించిన మేము, మా రక్త సంబంధికులు కూడా ఈ ధన్యత పొందుకోవటానికి కావలసిన పునరుద్ధాన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి మాకు దయచేయమని, నీ ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామమున నా శుభావందనలు తెలియజేస్తున్నాను. దేవాదేవుడు గడచిన దినాలంతా మనల్ని
కాచి కాపాడి తన కృపలో భద్రపరిచి ఈ 2025 సంవత్సరం 10వ మాసంలో మొదటి పునరుద్ధాన దినాన మనల్ని తన సన్నిధిలో చేర్చి దేవుని మాటలు ధ్యానం చేసుకోవటానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నైనా. నీవు మమ్మల్ని ప్రేమించి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి నిత్య జీవానికి వారసులుగా చేయాలని మా బంధువుల్ని, స్నేహితుల్ని, ఇంకా అనేకుల్ని దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము ఎలా ఉండాలి, ఏం చేయాలి? మా ముందుకు తీసుకుని వచ్చిన ఈ వాక్యములో నుండి కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలని మాకు తెలియచేయమని, నా సొంత మాటలు ఏది రాకుండా చేయమని, నీకు మహిమ తెచ్చుకొనమని, ఇక్కడ ఉన్న నీ బిడ్డలతో, శబ్దంతో ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో పరలోక రాజ్యానికి చేరటానికి కావలసిన మాటలు తెలియచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరోసారి మీ అందరికీ ప్రభు నామమున నా శుభాబంధం తెలియజేస్తున్నానండి. సాధారణంగా ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ భాష ఏదైనా, మతం ఏదైనా, కులం ఏదైనా దేన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడతారు? చెప్పండి. చిన్నప్పటి నుంచి కూడా చదువు సంగతి కూడా పక్కన పెడతారు. ఏం సంపాదించుకోవాలి? డబ్బు సంపాదించుకోవాలి. చిన్నపిల్లలైనా పొలానికి తీసుకెళ్తే, మిరపకాయలు ఆడటానికి తీసుకెళ్తే, లేకపోతే మరో దానికి తీసుకెళ్తే పెద్దోళ్ళకి వచ్చే కూలీలో సగమన్నా వచ్చుద్దని, రాండి తొందరగా వెళ్దాం పనికే. దేనికి? డబ్బు సంపాదన కదా. తర్వాత కొంచెం ఉన్నోళ్ళు అయితే ఏం సంపాదించుకోవడానికి ప్రయాసపడతారు? చదువు కదా, జ్ఞానం కదా. మరికొంతమంది దేని ప్రయాసపడతారు? పేరు. ఏం సంపాదించుకోవాలి? పేరు. మరికొంతమంది ఏందన్నీ కొంతమంది అంటున్నారు పెత్తనం. ఏం సంపాదించుకోవాలి? పెత్తనం. మరికొంతమంది అధికారం కదా. ఈ లోకంలో ఉన్న వాళ్ళు డబ్బు, జ్ఞానం, తర్వాత ఏమేమో పేరు కోసం
పెత్తనం కోసం, అధికారం కోసం, కింద మీద కింద, ముఖ్యంగా ఈ అధికారం కోసం వచ్చేసరికి తలకాయలు లేచిపోతుంటాయి, బాంబులు పగిలిపోతుంటాయి కదండి. జాగ్రత్త. ప్రభువుని దైవజనుడా అంటే దాని అర్థం ఏంటంటే దేవుని పిల్లలారా, దేవునికి చెందిన వారులారా అని అర్థం. ఏం సంపాదించుకోవాలంట? మొదటగా నీతిని సంపాదించుకోవాలట, తర్వాత భక్తిని సంపాదించుకోవాలట, తర్వాత విశ్వాసమును సంపాదించుకోవాలట. నాకు లేదా? అబ్బో చాలా ఉంది. తర్వాత ప్రేమను సంపాదించుకోవాలట. మనకు కూడా చాలా ఉంది. ఎంత ప్రేమ కదండి. తర్వాత ఓర్పును సంపాదించుకోవాలట. చివరిగా సాత్వికను సంపాదించుకోవాలట. వాళ్ళేమో అవి సంపాదించుకుంటారు, మనం కూడా వాటి కోసమే పరిగెత్తుదాం. వేటి కోసం? దయచేసి అర్థం చేసుకోండి. దేవునిని అంగీకరించిన నాకైనా, మీకైనా, మరెవరికైనా చాలా ప్రాముఖ్యం. ప్రభు ఈ రోజున నేను వీటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నానా, లేదా దేనికోసం ప్రయాసపడుతున్నాను? అదే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు అంటారు, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. ప్రభుకు స్తోత్రం. ఆ మాటలో ఉన్న పరమార్థమే ఇది. ఆ మాటలో ఉన్న పరమార్థమే ఇది. తెలిస్తే చెప్పండి హల్లెలూయా అంటున్నారు. నీతిని సంపాదించుకోవాలి. ఏ నీతి? ఈ లోకంలో స్వనీతి అని ఉంది, దుర్నీతి అని ఉంది, అవినీతి అని ఉంది. మరి ఇక్కడ నీతిని సంపాదించుకోండి అంటున్నాడు ఏంటి? హలో, ఏంటది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం చివరి వచనంలో చూడండి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. హల్లెలూయా. ఏంటండి? మనము దేవుని నీతి కావాలి అని దేవుని ఉద్దేశం. అందుకోసం యేసు ప్రభువుని పాపంగా చేశాడట. జాగ్రత్తగా తెలుసుకోవాలండి. స్వనీతి అంటే ఏంటి, దుర్నీతి అంటే ఏంటి, అవినీతి అంటే ఏంటి, దేవుని నీతి అంటే ఏంటి? స్వనీతి అంటే ఏంటి అసలు తెలుసా? రోమాపత్రికలో చెప్తారు 10వ అధ్యాయంలో, వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు అని. దేవుని నీతి తెలీదు, తమ స్వనీతి. దేవుని నీతికి స్వనీతికి తేడా ఏంటి చెప్పండి. చాలామంది ప్రసంగం చేస్తారు, నేను కాదన్నట్లా. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ గాడ్స్ అండ్ అవర్స్? తేడా ఏంటి? జాగ్రత్తగా తెలుసుకుందామండి. దేవుని నీతి అంటే ఏంటంటే మంచివాళ్ళని చెడ్డవాళ్ళని ప్రేమిస్తుంది, నీతిమంతుల్ని అనీతిమంతుల్ని ప్రేమిస్తుంది.
దేవుని నీతి. ఇప్పుడు మన నీతి ఏంటి? మంచోళ్ళైతే ఇన్ను, చెడ్డోళ్ళైతే అవుట్ కదండి. మరి ఇది ఏది ఒకటేనా? నాకుంది. ఏంది? దేవుని నీతి ఉందా? ఇంకోటి చెప్తాడు, నీతిమంతుల్ని అనీతిమంతుల్ని. ఎందుకంటే కొంతమంది స్వనీతి ఉన్న అనీతిమంతుల్ని దగ్గరికి రానియరు. అది తమ స్వ అభిప్రాయం. చూడండి, ఒక చక్కని మాట యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చూడండి. నా సహోదరులారా, మహిమా స్వరూపియకు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన విశ్వాస విషయములో మొహమాటము కలవారై ఉండకుండి. ఒకసారి ఆగుదాం. ఏమన్నాడండి? నా సహోదరులారా, మహిమా స్వరూపియకు మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన విశ్వాస విషయములో మొహమాటము కలవారై ఉండకండి. కొంతమందికి మందిరంలో కూడా ఎంత మొహమాటమో. డబ్బు ఉన్నోళ్ళు అంటే ఒకటి, వాళ్ళ కొడుకోళ్ళు అంటే ఒకటి, వాళ్ళ బంధువులు అంటే ఒకటి, స్నేహితులు అంటే ఒకటి. అది అంటారు, వడ్డించేవాడు మనోడైతే ఎక్కడ కూర్చున్నా పర్లేదంట. వడ్డించేవాడు మనోడైతే ఎక్కడ కూర్చున్నా పర్లేదంట. అంటే దాని అర్థం ఏంటి? దయచేసి తెలుసుకోండి, దేవునిని అంగీకరించిన నాలో కానీ, నీలో కానీ, మరెవరిలో కానీ మొహమాటం ఉండకూడదు. ఎందుకు? కొంతమంది ఏమనుకుంటారో అని ఎంత మొహమాటమో. లేదా? ఉందా లేదా మొహమాటం? చెప్పండి. మరి ఉండొచ్చా అని వాక్యంలో ఉందండి. తర్వాత చెప్తున్నాడు, బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? బంగారు ఉంగరం, ప్రశస్త వస్త్రములు కట్టుకొని సమాజ మందిరంలోనికి వస్తే ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారిని చూచి సన్మానించి ఏం చేస్తారంటే? సన్మానించి, బ్రదర్ ఇక్కడ కూర్చోండి, సార్ ఇక్కడ కూర్చోండి, మేడం ఇక్కడ 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 అక్కడ ఇక్కడ రండి కదా అనరా? చెప్పండి. ఎంత మోసం చేస్తున్నాడో ప్రభువుని అంగీకరించినా కూడా దేవుని నీతిలోనికి రానియట్లేదండి. ఎవరైనా మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడై అంటే పేదవాడై లోపలికి వస్తే ఏం చేస్తారంట? బాయ్ నువ్వు అక్కడ కూర్చోవడం కూడా కాదు, అక్కడ నిలబడు. వామ్మో, దీన్ని ఏమంటారు చెప్పండి? దేవుని నీతా, స్వనీత్యా? ఎలా చేస్తున్నారో అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు.
ప్రభు ఈరోజు నేను ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా, నిన్ను అంగీకరించి దేవుని నీతిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నానా? మరొక విషయం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో చెప్తారు ప్రభు, మిమ్మును ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే ఏంటి, వాళ్ళు అలా చేస్తున్నారు, మీరు అలా చేస్తున్నారు, తేడా ఏంటి ఉందా? మిమ్మల్ని ద్వేషించిన వారిని మీరు ద్వేషిస్తే తేడా ఏమన్నుందా? చెప్పండి. ఎదురు కొన్నిసార్లు ఫంక్షన్స్ అప్పుడు కొంతమంది కూర్చుంటారు ఒక పుస్తకం పెన్ను పట్టుకొని, ఏందవి, ఈయన ఇది, ఈమె ఇది, ఈమె అంత, ఆయన అంత, ఏంటయ్యి చదివింపులు అనకూడదు మళ్ళా కదా. ఎందుకని వాళ్ళు మనకి ఇచ్చారు, మనం కూడా వాళ్ళకి ఇవ్వాలా, ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలి, పెట్టిన వాళ్ళకి పెట్టాలా, పెట్టకపోతే పెట్టకూడదు. హల్లెలూయా కదండి. జాగ్రత్త. దేవుని నీతి అంటే అది కాదు. ఇప్పుడు మనం దేవుని నీత స్వనీత చాలా చెప్పొచ్చావు నాకు కదా. జాగ్రత్త. దేవుని నీతిని సంపాదించుకో. ఇంకో సందర్భంలో చెప్తాడు, ఆయన పక్షపాతి కాదు, ఆయన పక్షపాతి కాదు, అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నారు దేవుడు. ఎందుకో తెలుసా, అందరూ పాపం చేశారు, అందరూ పాపం చేశారు కాబట్టి అందరినీ ఆయన ఒకటే రీతిగా ప్రేమిస్తాడు. ముఖ్యంగా ప్రభువుని అంగీకరించిన తర్వాత మాత్రం అంగీకరించిన వాళ్ళకి ఎన్ని కొమ్ములు వస్తాయో, ఎంత పెరిగిపోతుంటాయో సంవత్సరాలు గడిచే కొద్దికి. అంగీకరించడం ఇంత కొమ్ము ఉంటుంది అన్నమాట. సంవత్సరాలు గడిచే కొద్ది ఇంత పొడుగు, ఇంత పొడుగు, ఇంత పొడుగు కదా. ఎందుకని నేను అంత అనుకున్నావు, నేను ఎంత సీనియర్ అనుకున్నావు. అప్పుడు మొదలెప్పుడు సబ్ జూనియర్, ఇప్పుడు సీనియర్. కొమ్ములు అదే చెప్తాడు కీర్తనల గ్రంథంలో, కొమ్ము ఎత్తకండి, ఎత్తుగా కొమ్ము ఎత్తకండి. ఇప్పుడు చదివారా? ఇప్పుడు మనం కొమ్ముందా? ఇంకో మాట, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి. ముందు వస్తాయా చెవులు, కొమ్ములు ఎప్పుడు వస్తాయి? తర్వాత. కాబట్టి వాడి బాగా ఎక్కువ, కుమ్మటానికి, పొడవటానికి. వినడానికి మాత్రం చెవులు కోసేసి అక్కడ పెట్టొస్తాం. ఎక్కడ? వేరే చోటుకి వెళ్తే చెవులు విప్పుకొని. జాగ్రత్త అంటున్నాడు. నీ స్వనీతితో ఉండబాకు, దేవుని నీతిని సంపాదించుకోవటానికి ప్రయాసపడు. దుర్నీతితో ఉండబాకు. దుష్టుడు కూడా చూపిస్తాడు నీతి. ఆ అనుభవాలు చెప్పాలంటే చెప్పగలను, కానీ ఇప్పుడు చెప్పను. దుర్నీతి నేనే చూశానండి.
నాకే తడుచుపడ్డాయి. అట్లాంటి సందర్భాలు కూడా దేవుడు నన్ను హెచ్చరించిన, జాగ్రత్త, అట్లాంటి దుర్నీతిలో పడబాకు, అలాగని వాళ్ళని గురించి చెప్పబాకు ఇతరులకి. అదే చెప్తాడు. సజ్జనుడు సద్విషయమును తెస్తాడట, దుర్జనుడు దుర్విషయమును తెస్తాడట. మనం ఎవరివి? నేను విన్నానండి, ప్రభువుని అంగీకరించి ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఏమి చెప్తున్నారో, ఎలా చెప్తున్నారో అక్కడ తెలుసుద్ది. అందుకోసం జాగ్రత్త జాగ్రత్త అని చెప్తా. అది సైతాన్ స్వభావం. వాళ్ళని గురించి వీళ్ళని గురించి చాడీలు చెప్పడం, కొండేలు చెప్పడం, కళ్ళ మాటలు చెప్పడం సైతాన్ స్వభావం. అదే దుర్నీతి. మనకు ఉండకూడదు. ఒకవేళ తెలిసినా చూసినా మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. ప్రభువా, వీళ్ళని దుర్నీతి నుంచి విడిపించి దేవుని నీతిలోకి నడిపించేయా అని చేయాలి ప్రార్థన. ప్రభు ఈ ఉదయకాల సమయంలో నిన్ను అంగీకరించిన మేము దేవుని నీతిని సంపాదించుకోవటానికి ప్రయాసపడాలి. అది ఒకరోజు కాదు, చనిపోయేంత వరకు. అందుకొరకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెబుతారు, నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మన ఆకలి దప్పిక దేనికి? తినటానికా, తాగటానికైనా? నీతిగా? వామ్మో! మరి ప్రభు అలా చెప్పాడు, మనకేమో అసలు గుర్తుండి చదువుతాం. హల్లెలూయా. అయ్యా, నేను దేవుని నీతి కొరకు ఆకలి కలిగి ఉండాలి, దప్పి కలిగి ఉండాలి. ఎక్కడ స్వనీతి వచ్చుద్దో, ఎక్కడ దుర్నీతి వచ్చుద్దో, ఎక్కడ అవినీతి వచ్చుద్దో. ఆకలి దప్పికుందా? జాగ్రత్త పడదామండి. అక్కడ ఇంకొంచెం కిందకు వస్తే చెప్తాడు, నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని. నీతి కొరకు ఆకలి దప్పిక కలిగిన వాళ్ళు తృప్తిపరచబడతారట. నీతి నిమిత్తము హింసింపబడిన వారు పరలోక రాజ్యం అండి. మనకు కావాలా వద్దా? ఇది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కోసం వ్రాయించిన మాట. మొట్టమొదటిది అదే. ప్రభు ఈ రోజున అనీతిమంతుడని నన్ను, స్వనీతిపరుడని నన్ను, దుర్నీతిపరుడని నన్ను ప్రేమించి నా కొరకు నువ్వు పాపముగా చేయబడితే నేను దేవుని నీతిగా ఉండాలని ఆశించి తండ్రి కుడిపార్శ్వను కూర్చుని ఇప్పుడు కూడా నా కోసం నువ్వు విజ్ఞాపన చేస్తుంటే ఎలా ఉండాలి నేను? అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం అంటాడు, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం అని. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం అంటే నేను నీతి మీరు దుర్నీతి అని నేను అనట్లేదండి. అన్నాడు, దేవుని నీతి కలిగిన వాళ్ళకి దుర్నీతితో ఉన్న వాళ్ళకి సాంగత్యం ఏంటి అన్నాడు. మరొక సందర్భంలో చెప్తాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని
చెరుపును. ఇప్పుడు మనదేంటి? నీతి నీతియా, నీతి దుర్నీతియా, స్వనీతియా? నా ప్రతి క్షణం ప్రభువా నన్ను మమ్మల్ని దేవుని నీతిగా ఉండటానికి శక్తి దయచేయి అని ప్రార్థించాలండి. తర్వాత ఈ తిమోతి పత్రికలో చెప్పారు ఏమని? భక్తిని సంపాదించుకోవాలటండి. అదేంటి? లేదా మనకు భక్తి ఉందా లేదా చెప్పండి. లేదనట్లేదు నేను, ఉంది. అది భుక్తి కొరక ముక్తి కొరక? భుక్తి కొరక ముక్తి కొరక చెప్పండి. ఒకప్పుడు నాకుంది ప్రభువుని అంగీకరించే ముందు భుక్తి కొరకు, మరి ఇప్పుడు మార్చేశాడు. నేను ముక్తి పొందాలి, విముక్తి పొందాలి, ఈ పాపము నుంచి విడుదల పొందాలి, శిక్ష పొందకుండా ఉండాలి, ముక్తి కలగాలి, విమోచన కలగాలి, క్షమాపణ కలగాలి. మరి ఏ భక్తి? ఎలాంటి భక్తి? చాలామంది అనుకుంటారు నీ భక్తి నీది, నా భక్తి నాది, చేసుకోండి. అయితే దేవుని పిల్లల కోసం మాత్రం వ్రాయించాడు. ఇంకో సందర్భంలో యేసు ప్రభు చెప్తారు, మనుష్యులు కల్పించిన భక్తి అటండి. ఏ భక్తి? మనుష్యులు కల్పించిన భక్తి. ఒకప్పుడు అన్యులమే మనం అనుకుందాం. అన్యుల్లో రకరకాలుగా అంటుంటారు, రకరకాలుగా రెడ్లని, చౌదరీస్ అని, నాయుళ్ళని, అది ఏదో అవన్నీ. మరి ప్రభువుని అంగీకరించిన తర్వాత కూడానా అది ఉండకూడదు. ఇంకోటి మరికొంతమంది అంటారు మనుషులంతా ఒకటేనా? దేవుళ్ళంతా ఒకటే. మనుషుల్లో కుంటోడు, గుడ్డోడు, మూగోడు, చెవిటోడు, పోలియవాడు, అన్ని అవయవాలు బాగా కలిగినవాడు, చదువుకున్నాడు, చదువుకోనివాడు, అందరూ ఒకటేనా? అమ్మో, నేను అట్లాంటి సమానత్వం చేస్తా. ఎక్కడ అందరూ ఒకటేనా? అలాగే దేవుళ్ళంతా ఒకటే. మా నాన్న అనేవాడు మా చిన్నప్పుడు, దేవుడు ఒక్కడేరా, ఎవరికి ఇష్టం వచ్చిన పేరు వాళ్ళు పిలుచుకుంటారు అని ఏదో చెప్పేవాడు. నాకు తెలియదుగా, చిన్నోడిని కదా, ఇంకా అసలు బైబిల్ కూడా చదవలా. ఆ భక్తిలో పెరుగున్నాను కాబట్టి గుళ్ళోకి వెళ్ళి భజన చేసి పాట పాడి బయటకు వచ్చి అబద్ధాలు మాట్లాడి సిగరెట్లు కాల్చి బూతులు తిట్టి కదండి. మీరు చేయలేండి, చేశారు. అదే ఇదే మీరు చేస్తారా? అయితే ప్రభువుని అంగీకరించిన తర్వాత తెలిసింది. ఎందుకని యాకోబు పత్రికలోనే అంటాడు, ఒక్క బావిలో నుంచే మంచినీరు, చెడ్డ నీరు, లేదా ఉప్పు నీరు, చేదు నీరు వస్తాయా? మా చిన్నప్పుడు మా ఇంటి దగ్గరే ఉండేది, అంటే మేము చాకడ బజార్లో ఉన్నాంలే. అప్పుడు దీన్ని చేదుబాయి అనేవాళ్ళు. అంటే చేదుబాయి అంటే ఆ నీళ్ళు చేదుగా ఉంటాయి, వాడుకోవటానికి. కానీ మొహం కడుక్కునేడు పొరపాటున నోట్లో పోసుకున్నా అని ఉయ్యాల్సిందే. మింగటానికి ఒకడు మిగతా లోపల బయటకు వచ్చింది అనమాట.
చేదు నీళ్ళు ఉంటాయి, ఉప్పు నీళ్ళు ఉంటాయి, మంచి నీళ్ళు ఉంటాయి. అన్నీ ఒకటేనా? ఆ బావి నుంచి వస్తాయా? ఒకప్పుడు నా భక్తి అది. మరి మీ భక్తి ఏదో నేను చెప్పనులేండి. అంగీకరించిన తర్వాత తెలిసింది, ఓహో మంచి మంచే, చేదు చేదే, ఉప్పు ఉప్పే, షడ్రుచులు కదండి. ఇప్పుడు మనదే రుచి, మనదే రుచి తెలుసుకున్నా. అదే అన్నాడు మనుష్యులు కల్పించిన పద్ధతి. హైందవులే అయినా కూడా ఎన్ని రకాల మార్పులో తెలుసా? ప్రాంతం ప్రాంతంకి, ఏరియాకి ఏరియాకి. మొన్న ఈ మధ్య ఒక పండగ వచ్చిపోయింది కదా, కర్నూలు జిల్లాలో ఒక చోట పండగ అంటే అది. ఆ పండగ అప్పుడు కర్రలు తీసుకొని తలకాయలు పగలు కొట్టేసుకోవటం. దేవరగట్టు అని ఆ ప్రాంతంలో పండగ అది. తలకాయలు పగలు కొట్టుకుంటే అది పండగ. అమ్మో. మరొక పండుగ ఉంది, జల్లికట్టు అని. తెలుసా? తెలీదా? బాగా మదించిన ఎద్దుని వదులుతారంట గ్రౌండ్లోకి. బాగా బలంగా ఉన్న ఒక 25 మంది 30 మంది కుర్రోళ్ళు ఇక ఆ ఎద్దుని కంట్రోల్ చేయాలి. అదేమో అబ్బో కయ్యానికి కాలు దూగుదామా అన్నట్టుగా అది ఉంటుంది. ఈ 25 మంది 30 మంది దాని వెంబడి పడి, ఎప్పుడు చూడలేదా, అప్పుడప్పుడు పెడుతుంటాడు. కాబట్టి అదొక ఆనందం. అది కొంతమంది తొక్కుద్ది, కొంతమందిని పొడుసుద్ది. మొత్తానికి అలిసిపోయినాక కొమ్ములు పట్టుకొని అది కింద పడితే ఇదొక పండగ. మరి కొంతమందికి కోడి పందాలు. మీ దగ్గర ఉండవులేండి, అసలు వస్తుంది రేపు జనవరిలో. ఒకసారి పెట్టారండి, 2 కోళ్ళు పందాలంట, ₹1,00,00,000 దాని పక్షాన దీని పక్షాన. దానికి ఒక శాస్త్రం అంట, కుక్కడం శాస్త్రం అంట. కుక్కడం ఏం కుక్కాలో, పత్తి బోరాడు కుక్కినట్టు కుక్కాలో, మిరప బోరాడు కుక్కుతారే. మరి కొన్ని చోట్ల పొట్టేలు, మరికొన్ని చోట్ల మరొకటి, రకరకాల పందాలు. ఏది ఇదంతా పండగ లేకపోతే దండగ. దయచేసి కల్పించిన పద్ధతులే కానీ ఉన్నాయి కాదండి. అది అటేని కాదు, ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా ఉంది, క్రైస్తవ్యంలో కూడా ఉంది. నేను ప్రభువుని అంగీకరించి కొత్తలో ఒక చోటుకి వెళ్ళానండి. వాళ్ళు నన్ను అడిగారు, మీరు ఈ సహవాసమేనా అని. అప్పుడు నేను వాళ్ళతో చెప్పిన మాట, ప్రభువుని అంగీకరించకముందు ఇది అది 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 అని ఉంది. ప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా నీ సహవాసం, మీ సహవాసం, వాళ్ళ సహవాసం, వీళ్ళ సహవాసం, మన సహవాసం అనే ఉందా అన్నా. ఇక అంతే. దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రభు ఈ రోజున నా భక్తి ఏంటి? భుక్తి కొరక, ముక్తి కొరక,
లేతే స్వయం తృప్తి కొరక, మనుషుల తృప్తి కొరక? అది కాదు. వ్రాస్తాడు ఇదే మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 6వ వచనంలో, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధన. మన దేశాలు ఏ భక్తి ఇది ఉందా? మనకి ఉంటే చెప్దాం హల్లెలూయా. ప్రభు ఈ రోజున అన్నాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి ఏంటి అంటే, మనం ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్తువులు కలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ఉందా తృప్తి? ఉందా తృప్తి అంటాడు సామెతల గ్రంథంలో. వాటికైతే తృప్తి ఉండదంట. వేటికో చెప్పండి? జలగకి, పాతాళానికి, అగ్నికి తృప్తి ఉండదంట. ఎంత పీల్చినా పీల్చాలంట. పాతాళం ఎంత పడినా పడాలంట. అగ్ని ఎంతమందిని కాల్చిన వాటికి తృప్తి ఉండదంట. మనం కూడా అంతేనా? మన జాల అయ్యాడా? అబ్బే డబల్ డ్యూటీ చేయాలి, సింగిల్ డ్యూటీ కుదరదు. తృప్తి ఉందా అన్నాడు. నీకు కలిగిన దానితో తృప్తి కలిగి ఉండు. అది తర్వాత అంటాడు, ధనాపేక్ష కూడదు, అది సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుంచి వైతొలగి తమను తామే. ఇప్పుడు నా సంగతి ఏంది? చాలా నాకు ఇంకో విషయం గమనించండి. మనం దీన్ని కలిగి ఉంటే, ఈ ప్రకారం ఉంటే, దేవుడు ఆకాశవాకులను విప్పి కుమ్మరిస్తాడటండి. మనకి ఇది లేదు, ఆయన అది కుమ్మరించడు. రెండవది చెప్తాడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26, 27 వచనాలు. తన నోటికి కళ్ళెము పెట్టుకొనక, తన నోటికి కళ్ళెము పెట్టుకొనక హృదయాన్ని మోసం చేసుకుంటూ భక్తి కలిగిన వాడను అని అనుకుంటే ఆ భక్తి వ్యర్థమే. ఇప్పుడు మనకి వ్యర్థమైన భక్త, అర్థమైన భక్త? నోటికి కళ్ళె ఉందా అంటే ఏంటి? మాట్లాడే విషయంలో, ముఖ్యంగా తినే విషయంలో, త్రాగే విషయంలో. అసలు కళ్ళే దేనికి పెడతారు? గుర్రానికి. అంటే మనం కూడా పెట్టుకుందాం కళ్ళు. ఇప్పుడు గేదెలు, ఈ జంతువులని వాటికి ఏం పెడతారు? చిక్కం పెడతారు. అంటే ఇప్పుడు మనం అవసరాన్ని బట్టి చిక్కం కూడా పెట్టుకోవాలి. పెట్టుకుంటామా? పెట్టుకుంటామా? చెప్తున్నాడండి, నోటికి కళ్ళెము కానీ చిక్కము కానీ పెట్టుకోవాలి. తర్వాత హృదయాన్ని మోసం చేసుకోకూడదంట. చాలామంది వాడు చేశారు మోసం, వీడు చేశారు మోసం, నట్టేట ముంచారు, కూల్చారు, కాల్చారు. వాళ్ళ అంటాడు ఇర్మియా గ్రంథంలో, మన హృదయమేనంట, మన హృదయమేనంట. ప్రభు ఈ రోజున నేను ఎటువంటి భక్తి కలిగి ఉన్నాను? వ్యర్థమైన భక్తి కలిగి ఉన్నానా? కల్పించిన భక్తి కలిగి ఉన్నానా?
సంతుష్టి సహితమైన భక్తి కలిగి ఉన్నానా? అక్కడ చెప్తాడు, దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి. హల్లెలూయా. ఎవరి ఎదుట? దేవుని ఎదుట పవిత్రమైన నిష్కళంకమైన భక్తి. ఏమిటి అంటే చెప్తాడు, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించడం, ఇహలోక మాలిన్యం తనకు అంటుకొనకుండా తనను తాను కాపాడుకోవటం. ఇది దేవుని ఎదుట పవిత్రము నిష్కళంకమైన భక్తి. మనుష్యుల ఎదుట కాదు. మనుషులకు అది నచ్చదు, ఆ దేవునికే. తర్వాత తిమోతి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తూ అంటాడు, సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము సంపూర్ణ భక్తి. నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఇది మంచిది. మన రక్షకుడైన యేసుక్రీస్తు దృష్టికి అనుకూలమైనది. ఇప్పుడు మనది ఏ భక్తి సంపాదించుకుందాం? జాగ్రత్త పడతామండి. దానికోసం ప్రయాసపడాలంట. ఎక్కడ ధనాపేక్ష పెడతాడో, ఎక్కడ శరీరాశ పెడతాడో, ఎక్కడ జీవపుడంబం పెడతాడో, ఎక్కడ నేత్రాశ పెడతాడో అని ప్రయాసపడాలి. దానికోసం వాడు దొంగోడు, మోసగాడు, ఎట్లా దొంగిలించాలా, నాశనం చేయాలా అని చూస్తూ ఉంటాడు. మూడవది విశ్వాసము లేదనట్లేదండి, మీకు ఉంది. ఎలాంటి విశ్వాసం అది? ఎలాంటి విశ్వాసం? అల్ప విశ్వాసమా? సంపూర్ణమైన విశ్వాసమా? అవిశ్వాసమా? విశ్వాసముతో కూడిన క్రియల? అర్థమైందా? దేవునికి ఏంటంటే విశ్వాసం ప్లస్ క్రియలు కూడా ఉండాలి. అప్పుడే అది దేవునికి ఆమోదం. ప్రభు, ఈ దినాన నేను ఎటువంటి విశ్వాసమును కలిగి ఉన్నానో మనల్ని మనం పరీక్షించుకుందామండి. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలము. ఇప్పుడు మన విశ్వాసం నిష్ఫలమా, సఫలమా? ఎట్లాంటి విశ్వాసం ఉంది? ఒకసారి యేసు ప్రభుని శిష్యులు అడుగుతారు, ప్రభా, మా విశ్వాసాన్ని పెంపొందించు, అభివృద్ధి చెయ్యని. చాలే మాకు ఇది, మా పిల్లలకు కూడా ఇంకొంచెం ఉంటే చాలు, కానీ నువ్వు చెప్పినట్టుగా మాకొద్దు. జాగ్రత్త. విశ్వాసాన్ని క్రియలతో కూడా సంపూర్ణమైన దేవుని దృష్టికి విశ్వాసాన్ని కలిగి ఉండాలంటే చెప్తాడు, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు. మనం ఎవరి వైపు చూస్తున్నా? ఎవరి వైపు చూస్తున్నా?
ప్రభువా, ఈ రోజున నేను నీ యందు విశ్వాసం ఉంచాను, అది క్రియలతో ఉండాలి, అది సంపూర్ణంగా ఉండాలి. కాబట్టి నువ్వు విశ్వాసానికి కర్తవు, సంపూర్ణంగా క్రియలతో చేయగల దేవుడు నువ్వే. నాకు ఇవ్వు అని ప్రార్థన చేయటం తెలుసా మనకి? ఉంది 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 అనుకుంటున్నాం. అదే యాకోబు పత్రికలో ఇందాక చదివాం, క్రియలేని విశ్వాసం అని. ఆ పైన అంటాడు, వ్యర్థుడా, దయ్యాలు కూడా వణుకుతున్నాయి. నువ్వు పెద్ద వణుకటమా? కాదు, క్రియలు ఉండాలి. అదే అబ్రహాముని గురించి చెప్తాడు. తాను విశ్వసించిన దేవుడు మృతులను సజీవులుగా లేపుతాడు, లేని వాటిని ఉన్నట్టుగా చేస్తాడు. ఆ విశ్వాసం అబ్రహాము ఆదికాండం 22వ అధ్యాయంలో పొందాడండి, సంపాదించుకున్నాడు. అది పోగొట్టుకోకుండా ఉండటానికి మనం ప్రయాసపడాలి. అదే పౌలు గారు అంటారు తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయంలో, నేను విశ్వాసమును కాపాడుకున్నాను. మనం డబ్బులను కాపాడుకుంటామా? శరీరాన్ని కాపాడుకుంటామా? ధనాన్ని కాపాడుకుంటామా? ఆరోగ్యాన్ని కాపాడుకుంటామా? ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. వాళ్ళని వీళ్ళని తనటానికి, ఇంకా తిట్టడానికి, మాట్లాడటానికి ఇలాగ ఎంత ఆరోగ్యమో కదండి. జాగ్రత్త. ఆరోగ్యం కావాలి, కానీ మహాభాగ్యం కాదు. మహాభాగ్యం కాదు. కాబట్టి అర్థం చేసుకుందాం. నీతిని, భక్తిని, విశ్వాసమును, తర్వాత ప్రేమను. ఎటువంటి ప్రేమ ఇది? దేవుని ప్రేమ ఎలాంటిది? యేసు ప్రభు ప్రేమ ఎలాంటిది అంటాడు. మనం ఆయన్ని ప్రేమించలా, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. మనం ఆయన్ని ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు. అదే దేవుని ప్రేమ. శత్రువులను ప్రేమించాడు, పాపులను ప్రేమించాడు, భక్తిహీనులను ప్రేమించాడు. ఎలా ప్రేమిస్తారు? సమరస్త్రీని ప్రేమించాడా? జక్కయ్యని ప్రేమించాడా? 2000 కంటే అపవిత్రాత్మలు పట్టిన వ్యక్తిని ప్రేమించాడా? సౌలుని ప్రేమించాడా? సౌలు ఎట్లాంటి అతను? ప్రభువుని అంగీకరించిన వాళ్ళని హింసించటం, శిక్షించటం, చంపటం. అయినా ఆయన్ని ప్రేమించాడండి. అదే అంటాడు, నేను ప్రధానుడను, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునను వచ్చిన వాక్యము నమ్మతగినది, పూర్ణాంగీకారమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. మనం అంటాడు,
నేను పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను ప్రేమించి హింసించే వాళ్ళు ఎవరన్నా ప్రేమిస్తారా? హానికరులను ఎవరన్నా ప్రేమిస్తారా? అర్థం చేసుకో. దూషించే వాళ్ళు ఎవరన్నా ప్రేమిస్తారా? ఆయన ప్రేమించాడటండి. అదే అపోస్తల కార్యాల గ్రంథంలో 9వ అధ్యాయంలో దమస్కుకి వెళుతుంటే ప్రత్యక్షమయ్యాడు ప్రభు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. అదండి దేవుని ప్రేమ. ప్రభు, ఈరోజు నేను ఎలా ఉన్నా? ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎంత గొప్ప పాపినైనా క్షమిస్తాడు, కానీ వేషధారులను మాత్రం క్షమించడు. ఇప్పుడు మనం ఎవరు మనం? జాగ్రత్తగా ఆలోచన చేయాలండి. మనం ఆయన్ని ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమించి మనం పొందాల్సిన శిక్ష ఆయన పొంది మనల్ని శిక్ష నుంచి తప్పించాలని రక్తమంతా ధారపోస్తే ఉందా ఆ ప్రేమ మనలో? ఆ ప్రేమ పోగొట్టుకోకుండా ఉండడానికి ప్రయాసపడుతున్నామా? ఇప్పుడు నేను చూశానండి, కొంతమంది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే అంగీకరించారు, బాప్తిస్మం పొందారు, మందిరం పనులలో బాగా సహకరిస్తూ ఉండేవాళ్ళు, చదువుకుంటూ కూడా మందిరం పనులలో సహకరిస్తూ ఉండేవాడు. దేవుని మందిరం గురించి వాడు పనిచేశారు కాబట్టి దేవుడు వాళ్ళని ప్రేమించాడు కనుక వాళ్ళు చేసిన పనిని బట్టి దేవుడు వాళ్ళకి సహాయం చేశాడు, చేస్తాడు కూడా. ఆయన మర్చిపోయేవాడు కాదు. చదువు అయిపోయినాక మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం, అప్పటిదాకా బాగానే వస్తారు. తర్వాత పిల్లలు పుడతారు. ఇక అప్పటి నుంచి బిగిన్ అయ్యిద్ది. ఏంటి మందిరమా ఇవాళ ఉందా? అరే ఇవాళ ఏమా కొడుకుందా? ఉందా మంగళవారం? వస్తామా? వీలైతే వస్తా, లేకపోతే డుమ్మా కదా. జాగ్రత్త. ఇలా ఒక పాస్టర్ గారు అన్నారట, ఏమ్మా ఇప్పుడు మందిరంలో నల్ల పసుపు అయిపోయావి, ఇదివరకు మంచి పసుపు, ఇప్పుడు నల్ల పసుపు అయిపోయావి. ఏం చెప్పమంటారు పాస్టర్ గారు? నేను ఉద్యోగానికి వెళ్ళాలా, మా ఆయన ఉద్యోగానికి వెళ్ళాలా, మా పిల్లలకి చదువులకు పంపించాలా, టైం ఎక్కడుంటుంది? మీరే చెప్పండి. ఇన్ని పనులు చేసుకోవాలి, ఇక మందిరానికి కుదురుద్దా? మీరు చెప్పండి. అప్పుడు ఆ పాస్టర్, నిజమేనమ్మా, దేవుడు నీకు పెద్ద తప్పు చేశాడు, ఉద్యోగం రాకుండా చేయాల్సింది, పెళ్ళి కాకుండా చేయాల్సింది, పిల్లలు పుట్టకుండా చేయాల్సింది. అప్పుడు కదా, ఇప్పుడు ప్రేమ తగ్గిందా పెరిగిందా? చెప్పండి.
అదే అన్నాడు, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించు దేవుణ్ణి. ఆయన చేస్తాడు, ఎలా చేస్తాడో నాకు తెలియదు. అయితే అంటాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై చేయడా? ప్రేమించానా? చెప్పండి. వాళ్ళని వీళ్ళని కాదు. దయచేసి అర్థం చేసుకుందాం. మనల్ని అంత ప్రేమించి సొగసైన స్వరూపం లేకుండా రక్తమంతా ధారపోసి మన ద్వారా దేవుని ప్రేమని ఇతరులు తెలియజేయాలని చెప్పేసి ఆశపడుతుంటే ఏం చేస్తున్నా నేను? దానికోసం ప్రయాసపడుతున్నానా? ఆ ప్రేమని నేను కాపాడుకొని ఈ దేవుని ప్రేమని ఇతరులకు తెలియజేయడానికి ఏమైనా ప్రయాసపడుతున్నానా? అదండి ప్రభు ఆశపడుతున్నాడు. అదే చెప్తా, మనసుంటే మార్గం ఉంటుంది, మనసుంటే మార్గం ఉంటుంది. నేను ప్రభుని అదే అడుగుతా, ప్రభా నాకు ఆ మనస్సు, నిన్ను ప్రేమించే మనస్సు నాకు. ఆయన ఏం చేస్తాడు అంటాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తాను. మనం ఆయన్ని ప్రేమిస్తే ఆయన మన ముందే, ఇంకో చోట నీ వెనక కూడా అంటాడండి. ముందు ఉంటాడు, వెనక ఉంటాడు. ప్రభా ఈ దినాన్ని నేను ఎలా ఉన్నాను? నేను నిన్ను ప్రేమించే విషయంలో నేను ప్రయాసపడాలి. అలాగని మిగతా వాడిని ద్వేషించమని ఎక్కడ లేదు, ద్వేషించమని ఎక్కడా చెప్పలా. ప్రభు నాకు అది సాధకం చెయ్యి, నేను దానిలో బాగా దయచేసి నష్టపోవద్దండి. చాలా మందికి తెలియదు దేవుని ప్రేమ ఎట్లాంటిదో. నిష్కపటమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, పక్షపాతము లేని ప్రేమ, వేషధారణ లేని ప్రేమ, ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ ఉందా? ఆయన అన్యాయసుడు కాదండి. ప్రభు ఈ రోజున నేను నీ ప్రేమని అనేకులకు తెలియచేయాలి. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అయినా మన ప్రయత్నం మనం చేయాలి. తర్వాత ఆయన అది యెషయా గ్రంథం 54వ అధ్యాయం అంటాడు, మిమ్మును ద్వేషించిన వారు మీ పక్షపు వారగుదురు అని. ఎప్పుడు? అర్థం చేసుకోండి. అంగీకరించిన నేనైనా మీరైనా మరెవరైనా దేన్ని సంపాదించుకోవటానికి ప్రయాసపడుతున్నాం. తర్వాత అన్నాడు ఓర్పు, ఓర్పును సంపాదించుకోవాలి. ప్రసంగిలో అంటాడు ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుంది. ప్రభు ఓర్చుకున్నారు,
మనం కూడా ఓర్చుకోవాల్సిందే. కాబట్టి ప్రభువా, నాకు అటువంటి ఓర్పుని దయచేయి. ప్రియులారా, ఆలోచన చేద్దాం. దేవుని వాక్యంలో ఉన్న మాటలే యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయములనైనను కొదువలేని వారునై ఉండునట్లు ప్రభువుకు స్తోత్రం. మనం సంపూర్ణంగా ఉండాలట. ఏ కొదువ ఉండకూడదట. మరి ఎట్లా అంట? ఓర్పు ఉందా? సంపూర్ణమేనా? దేవుని వాక్యంలో ఉన్న విషయం అండి. సంపూర్ణులమును, అనునాంగులమును, ఏ విషయములో కొదువ లేని వారమై ఉండాలి అంటే ఓర్పు కావాలి. ఉందా ఓర్పు? దానికోసం మనం ప్రయాసపడాలి. ప్రభువా, నాకు సహాయం చేయి, నాకు శక్తి దయచేయి. తర్వాత అంటున్నాడు సాత్వికము. సాత్వికము. ప్రభు అన్నారు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను, కనుక నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలి? ఏమి నేర్చుకోవాలి చెప్పండి? దీన మనస్సు కలిగి ఉండడం నేర్చుకోవాలి, సాత్వికము కలిగి ఉండడం నేర్చుకోవాలి. అందుకోసం ప్రభు నా కాడి ఎత్తుకురండి, నేను మీకు నేర్పుతా. దీన మనస్సు, సాత్వికము నేను నేర్పుతానండి. ఎత్తుకున్నా మా కాడి. ఎన్ని విషయాలు నేర్పుతాడో రెడీగా ఉన్నాడు. ఆయన నేర్పలేనివాడు కాదు, నేర్పగలిగిన వాడు. అయితే మనం శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే అంటాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. భూలోకమును స్వతంత్రించుకుంటారంట సాత్వికమైతే. మరి ఇంట్లో వాళ్ళని స్వాతంత్రించుకోలేరా? వాళ్ళు అట్లాగండి, వీళ్ళు ఇట్లాగండి అంటే స్వతంత్రించుకుంటామా? రక్షణను నడిపించుకుంటామా? దయచేసి తెలుసుకోండి. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను. కాబట్టి నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నేర్చుకో. మోషేను గురించి రాస్తాడు దేవుడు, మిక్కిలి సాత్వికుడు అని. యేసు ప్రభు సాత్వికుడైతే, మోషే మిక్కిలి సాత్వికుడైతే మనమెవరమే? మనమెవరమే? జాగ్రత్త. ప్రభు మనల్ని రక్షించి మనలో సాత్వికమును ఉంచి మన వాళ్ళను కూడా రక్షించాలి. వాళ్ళను కూడా రక్షించాలి.
ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రభువా, నేను ప్రతిరోజు, ఒకరోజు కాదు, ప్రతిరోజు నీ బిడ్డనుగా నేను వీటిని సంపాదించుకోవాలి, ఇతరులకు కూడా ఇవ్వాలి. ఇద్దామా? చూపిద్దామా? కాబట్టి ఆలోచన చేద్దాం, జాగ్రత్త పడదాం. ఈ 2025 సంవత్సరం 10వ మాసంలో కూడా వచ్చేసాం. కాబట్టి మనడల ప్రభు ఆశపడుతున్నాడు. లోకంలో వాళ్ళు ఏదేదో సంపాదించుకోవటానికి కింద మీద అవుతున్నారు. మనం సంపాదించుకోవటానికి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడితే అని చేస్తాడు. రెడీ. కాబట్టి దినాన ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు, మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు. కానీ పరలోక రాజ్యంలో ఉండాలి అంటే వీటిని మనం సంపాదించుకోవాలి. దొంగోడు ఉన్నాడు దొంగిలించటానికి, మోసం చేయటానికి, నాశనం చేయటానికి. ఈ మధ్య రకరకాల మోసాలంట. ఇదిగో మీకు గిఫ్ట్గా పంపిస్తున్నాం. ఏంటి? కొత్త ఫోను. మేము చీటీ వేస్తే, లాటరీ వేస్తే మీ నంబర్ వచ్చింది కాబట్టి మీకు పంపిస్తున్నాం కొత్త ఫోను అని వస్తుందంట. తర్వాత మనం కొత్త ఫోన్ చూసేసరికి కదా ఎంత తొందరో, పాత ఫోన్లో ఉన్న సిమ్ తీసి దీనిలో వేస్తే చాలంట, వాడికి వెళ్ళిపోతాయి అంట డేటా అంతా. మీ ఇష్టం, తొందరపడబాకండి. కొత్తది అనేసరికి అమ్మయ్య పాతది పోయింది కొత్తది వచ్చిందంటే దాంతోపాటు అంతా పోయి లక్షలు అంటండి లాగి పారేస్తున్నారట మోసగాళ్ళు. పడతారా? ఈ మధ్య ఫోన్పే అని ఒకటి పెడతారు కదా, దానిలో కూడా మోసమేనంట. ఎట్లా? ఇదిగో మీ అబ్బాయి ఫోన్పే చేశా 2000, ఇది చూడండి అని చూపించారంట. ఇచ్చేయి మాకు, మనం ఇచ్చేస్తాం. తీరా చూస్తే అక్కడ పడదు. మన గుండె గొరిగితే మనం దేనికో పెట్టుకుంటే వాడు మన గుండె గొరుగుతున్నాడు. ఇంకోటి చెప్తారు, ఓటీపీ వచ్చిందా నంబర్ మాకు చెప్పండి, మీకు పంపిస్తాం బహుమానం అని. అట్లా ఓటీపీ చెప్పగానే ఇక అయిపోతుంది బహుమానం మన దానిలో నుంచి. ఇప్పుడైతే ఓటీపీ కూడా అక్కర్లేదంట. ఎంత మోసగాళ్ళో, ఎంత దొంగలో. కాబట్టి మనం జాగ్రత్తగా, మెలకుగా, ప్రార్థనాపూర్వకంగా ఉంటే అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారు ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు, లేకపోతే ఎట్లా పోవాలి అట్లాగే పోతాయి. ప్రభువుని అంగీకరించిన నేనైనా మీరైనా మరెవరైనా తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకని మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నాయన. నీవు మమ్మల్ని ప్రేమించి ప్రాణమిచ్చి కొని
నీ బిడ్డలుగా చేసుకున్నారు నాయన. నీ వాక్యాన్ని మాకిచ్చి, నీ ఆత్మని మాకిచ్చి, మేము నీ బిడ్డలంగా ఏమి సంపాదించుకోవాలో తెలియచేస్తున్నారయ్యా. లోకంలో ఉన్నవాళ్ళు ఏవేవో సంపాదించుకోవటానికి రకరకాల పద్ధతుల్ని అనుసరించి నష్టపోతున్నారు. అయితే మేము ఏమి సంపాదించుకోవాలో తెలుసుకొని వాటిని సంపాదించుకున్నట్లుగా నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొని పోగొట్టుకోకుండా ఉండడానికి ప్రయాసపడుతూ మా ద్వారా ఇతరులు కూడా రక్షణ పొందటానికి, వాళ్ళు కూడా వీటిని సంపాదించుకోవటానికి, వాళ్ళ ద్వారా ఇంకా అనేకులు. కాబట్టి నీ ఉన్నతమైన ఉద్దేశాన్ని, నీ చిత్తాన్ని మేము గ్రహించి ప్రయాసపడి నీకు మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.